ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేనైతే ఎప్పుడైతే యేసు ప్రభును నేను క్రిస్టియన్నే కానీ నేను ఎప్పుడైతే పుట్టడమే క్రిస్టియన్. పుట్టడంతోనే నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. మా మమ్మీ వాళ్ళు చాలా భక్తి గల వాళ్ళు, మా అమ్మమ్మ ఇంకా మా తాత వాళ్ళందరూ భక్తి గల. అయితే నేను ఎప్పుడైతే ఒక వర్క్ ఫీల్డ్లోకి వచ్చానో నేనేం గమనించానంటే, వాట్సాప్లలో వీళ్ళ పండుగలకు వాళ్ళు, వాళ్ళ పండుగలకు వీళ్ళు విష్ చేయాలి. అయితే క్రిస్టియన్స్ కూడా వాళ్ళ పండుగలకు ఇతరుల పండుగలకు విష్ చేస్తుంటారు. సో ఇది నాకు ఆ బాధ లేదండి. ఎందుకంటే నేను మతాన్ని విడిచిపెట్టి చాలా సంవత్సరాలైంది. నేను ఏ పండుగ చేయనండి. సో నేను ఎవరిని విష్ చేయను, ఎవరి విషెస్‌కు నేను ఆశపడను. ఎవరైనా విష్ చేస్తే గాడ్ బ్లెస్ యూ అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా అంటే, నేను హెబ్రోన్‌లో చిన్నప్పుడు ఏదైతే నేను చూశానో అది నేను పాటిస్తున్నాను. అప్పుడు భక్త సింగ్ అంకుల్ గారు క్రిస్మస్ రోజు చర్చికి పెద్ద తాళం వేయడం నేను చాలాసార్లు చూశాను. మా ఫ్యామిలీ మొత్తం తయారై క్రిస్మస్కి పోవడానికి మేము మెననైట్ వాళ్ళము. హెబ్రోన్‌కి పోదామని తయారైతే అక్కడ పెద్ద తాళం ఉంటే ఆ పక్కనే ఉన్న మెననైట్‌కి వెళ్ళే వాళ్ళము. సో నాకు అది బాగా గుర్తుంది. నేను అప్పుడు 6 ఇయర్స్ ఉన్నట్టున్నా. ఇక్కడ సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. తర్వాత న్యూ ఇయర్ రోజు కూడా భక్తి సింగ్ బ్రదర్ గారు ఓన్లీ వాచ్ నైట్ సర్వీసే పెడతారు. 3:30, 4 గంటల వరకు రాత్రి అంతా సర్వీస్ నడుస్తుంది. తర్వాత మళ్ళీ మార్నింగ్ మామూలే పెద్ద తాళం చర్చుకుంటుంది. అంటే ఆయన క్రిస్మస్ని కానీ న్యూ ఇయర్ని కానీ జరపడానికి ఆయనకు ఇష్టము లేదు. సో లెక్క ప్రకారం చూస్తే ఆయన కరెక్టే. ఇంకా ఈస్టర్ కూడా మనం జరుపుకోని అవసరం లేదు. ఓన్లీ గుడ్ ఫ్రైడే కూడా చర్చెస్లో ఇంకా పెద్ద పండుగలు. ఈ పండుగల వల్ల ఏమవుతుందంటే చాలా మటుకు వేస్ట్, సతానికే మహిమ కలుగుతుంది. మనం అసలు పండుగ ఉద్దేశం పోతుంది. మనకు డేట్స్ లేవు బైబిల్లో కాబట్టి సో జరుపుకుంటే లాభం లేదు, జరుపుకోకుంటే దేవుని చిత్తంలో ఉంటాం. సో మనకు దేవుడు కావాలా, పాస్టర్ కావాలా, చర్చ్ కావాలా అని మనమే చేసుకోవాలి. చర్చ్లో ఉన్నప్పుడు అని చాలామంది అడిగేవారు, మీరు ఎందుకు క్రిస్మస్కి రావట్లేదు, మీరు ఎందుకు న్యూ ఇయర్కి రావట్లేదు అంటే, మేము జరపమని చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని విడ్డూరంగా ఏలియన్స్ చూసినట్టు చూసేవాళ్ళు. సో మేము చాలా మటుకు ఐసోలేట్ కూడా అయ్యేవాళ్ళం ఆ టైంలలో. అంతకంటే ఎక్కువగా మేము పండుగలు చేసేవాళ్ళము చాలా. మేమే కొయర్లో ఉండేది, నేను నా పిల్లలు కొయర్లో ఉండేది. పండుగ అంతా మాదే అనేవాళ్ళు. అయితే నేను ఎప్పుడైతే రిలీజియన్ని వదిలేసానో, ఎప్పుడైతే జీసస్ని పట్టుకున్నానో అప్పటి నుంచి నేను ఏ పండుగలు చేయనండి. సో నేను ఎప్పుడు ఎవరికి విష్ చేయను, నేను ఎవరి విషెస్ తీసుకోను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.